10 రోజుల నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాల దృష్ట్యా మంతని మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి ఇనుముల సతీష్ గారిపై అనేకమైన కేసులు మంతని పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు కావడం జరిగింది. ఈ కేసుల వెనకాల మా శ్రీధర్ బాబు గారు చేస్తున్నారు, ఇనుముల సతీష్ గారి అక్రమాలను అరికడుతున్నారని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రగల్భాలు పలుకుతూ మంత్రి చౌరస్తాలలో టీ హోటళ్లలో చెప్పుకుంటున్న విషయం అందరికి తెలిసిందే, విదితమే. కానీ ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇనుముల సతీష్ పైన నమోదైన కేసులలో A2గా ఉన్న రావికంటి సతీష్ గారినేమో అరెస్ట్ చేసి తరలించడం జరుగుతుంది. కానీ A1గా ఉన్న ఇనుముల సతీష్నేమో వీళ్ళు అరెస్ట్ చేయరంట, వీళ్ళకైనా ఆచూకీ దొరకదంట. ఇంకొక విషయం ఏంటంటే, ఇదే మంత్రి చౌరస్తాలో ఇనుముల సతీష్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి అనేకమైన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక 30 నుంచి 40 కోట్లు వసూలు చేసి ఉంటారేమో అని ఇక్కడ మంత్రి ప్రజలు గుసగుసలాడుతున్నారు. మరి 30-40 కోట్లలో శ్రీధర్ బాబు గారి ఎలక్షన్ ఖర్చులకు ఎంత వేయింది, శ్రీధర్ బాబు ఇనుముల సతీష్ శ్రీధర్ బాబు గారికి ఎంత వాటా ఇచ్చిండు, ఆ వాటా ఇచ్చినందుకే ఇప్పుడు ఇనుముల సతీష్ గారిని కేసు కాకుండా, ఒకవేళ అయిన కేసు ఆయనను జైలు వేయకుండా మరి శ్రీధర్ బాబు గారే కాపాడుతున్నారా, లేకుంటే ఇంకేదన్నా ఈ ప్రభుత్వం పెద్దల నుండి ఇనుముల సతీష్ గారికి సపోర్ట్ ఉన్నదా? మంతని నుండి మొదలు పెడితే హైదరాబాద్ దాకా, మంతని నుండి మొదలు పెడితే ఇటు వరంగల్ దాకా, మంతని నుండి మొదలు పెడితే ఇటు మంచిర్యాల జగిత్యాల దాకా రాష్ట్రంలో నలుమూలల ఆయన బినామీలను పెట్టుకొని, ఆయన ఒక అనుచరులను పెట్టుకొని ఇనుముల సతీష్ అనే వ్యక్తి నానా రాద్ధాంతం చేసుకుంటా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అధికారంలో ఉండి ఒక సీఎం స్థాయి వ్యక్తి, మా శ్రీధర్ బాబే షాడో సీఎం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కూడా గమనించాలి. మరి మీ శ్రీధర్ బాబుకు ఎంత వాటా పోతుంది ఇనుముల సతీష్ నుండి? మరి ఇనుముల సతీష్ను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇనుముల సతీష్ను అరెస్టు చెయ్యకపోవడంలో ఏ శక్తి దీంట్లో భాగస్వామ్యమై ఉంది? అలాగే ఇనుముల సతీష్ ఒక జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న ఇనుముల సతీష్ను పార్టీలోంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదో మరి మీ శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్తారా, లేకుంటే మీ శ్రీను బాబు గారు సమాధానం చెప్తారా, లేకుంటే రాష్ట్ర, ఎందుకంటే ఆయన జిల్లా అధికార ప్రతినిధి కాబట్టి ఈ కొత్త రాష్ట్ర అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారు సమాధానం చెప్తారా? మంత్రి నియోజకవర్గంలో అనేక ఆంక్షలు పాల్పడ్డ మంత్రి మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా చెలామణి అవుతుంటే మరి సతీష్ అగడాలపై పోలీసులు కేసు నమోదు చేయడము శుభపరిణామే. కానీ ఇప్పటి వరకు 3 కేసులు వారిపై నమోదు కావడం జరిగింది. మరి A1 ఇనుముల సతీష్ అరెస్టు చేయకుండా 2వ కేసులో A2గా ఉన్న రాయకండి సతీష్ను అరెస్టు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ మరి జిల్లా అధికార ప్రతినిధిని చెప్పుకొని తిరిగే మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ గురించి మరి ప్రజలు చర్చించుకున్న సందర్భంగా ఇటు పోలీస్ శాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు స్థానిక మంత్రి శ్రీధర్ బాబు గారు స్పందించాలని చెప్పి మరి కోరినారు. ఎందుకంటే మరి జిల్లా ప్రతినిధిగా చెలామణి అవుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ మరి మాజీ ఉప సర్పంచ్ మరి ప్రజలను ఏ విధంగా భయ ఆందోళనకు గురి చేసినటువంటి విషయం మరి అందరూ కూడా తెలుసు. ఇక్కడ అక్రమ వసూళ్లు వెంచర్ల అకాడ నుండి మొదలుకుంటే మరి ఇళ్ళ వరకు వసూలు చేసినామని ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి వారే స్వయంగా పోలీస్ స్టేషన్లో ఏ భయం లేకుండా కంప్లైంట్ చేయడం జరిగింది. నిజంగా మరి స్థానిక మంత్రివర్యులు వారిని అరెస్టు చేయకుండా కేవలం వారిని చెప్పు చేతులు పెట్టుకోవడం గురించే ఈ ఆటలు ఆడుతున్నారు అనేది తప్పకుండా
పోలీస్ శాఖ వాళ్ళు వినియోగించుకొని ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేయడం అవుతుంది. చేస్తుంటే అతను ఎందుకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయలేదో మరి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది.